హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గింపు. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సాధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు సామాన్యులకు వరుసగా భారీ శుభవార్తలు వినిపిస్తున్నారు. ఇక చూసుకుంటే ఈ నేపథ్యంలోనే రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. బాగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. బాగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువులు ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. ఏపీ సర్కార్ కందిపప్పు, బియ్యం, సిమెంట్ బియ్యం రేటు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కందిపప్పు మనకి కిలో 160 రూపాయలుగా ఉండగా 10 రూపాయలు తగ్గించారు. దీంతో కందిపప్పు ధర 150 రూపాయలకి చేరింది. కిలో బియ్యం ధర 48 రూపాయలు ఉండగా దాన్ని 47 రూపాయలకు తగ్గించారు. తగ్గించిన ధరలతో ఈ వస్తువులను రైతు బజార్లో కొనుక్కోవచ్చని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు రైతు బజార్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తగ్గించిన ధరలతో చేయబోతున్న ఈ విక్రయాలు సామాన్యులకు మేలు కల్పించనున్నాయి. కాగా ఈ ధరలో తగ్గించడం ఇది రెండోసారి. బహిరంగ మార్కెట్లలో 180 రూపాయలు ఉన్న కందిపప్పు ధరను ఈ నెల 11 నుంచి రైతు బజార్లో 160 రూపాయలకి, సిమ్డి రైస్ కేజీ 55 రూపాయలు పాయింట్ 85 నుంచి 49 రూపాయలకి, ముడి బియ్యం కేజీ 52.40 నుంచి 48కి తగ్గించారు. తాజాగా మరోసారి తగ్గిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముడి బియ్యం కేజీ 52.40 రూపాయలకు తగ్గించడం జరిగింది. మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది కూడా చేపట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బటన్ యాక్టివ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవడం జరుగుతుంది. వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. మీ నుంచి ఒక లైక్ మాత్రమే ఆశిస్తూ వాచింగ్ వీడియో. జై హింద్.